బాలయ్య వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేస్తూ కెరియర్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. గాడ్ ఆఫ్ మాసెస్ ఇమేజ్ ఉన్న బాలయ్య అంతకు మించి అనే రేంజ్ లో సినిమాలు కమిట్ అవుతున్నాడు. బాలయ్య నుంచి వచ్చే ప్రతి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ లో ఓ రేంజ్ లో ఉంటున్నాయి. వరుసగా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సూపర్ హిట్ సినిమాలతో తనకు పోటీయే లేదని చెప్పకనే చెబుతున్నాడు నందమూరి నటసింహం బాలయ్య. అఖండ నుంచి ప్రతి సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. తాజాగా బాలయ్య నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల దెబ్బకు బాక్సాఫీస్ బెంబేలెత్తుతోంది. ఇప్పటికే డాకు మహారాజ్ సినిమా 150 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇంకా ఈ కలెక్షన్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. 200 కోట్ల క్లబ్ లో కూడా డాకు మహారాజ్ చేరే అవకాశం ఉందని చెబుతున్నారు ట్రేడ్ పండితులు. ఇలా ఓవైపు వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య తన నెక్స్ట్ మూవీ ఏ డైరెక్టర్ తో అనే ప్రశ్నకు సమాధానంగా డైరెక్టర్ గోపీచంద్ పేరే వినిపిస్తోంది. అయితే ఈసారి ఏ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య తీసే సినిమా ఉండనుందనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద డిబేటే జరుగుతోంది. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ను ఆల్రెడీ గోపీచంద్ మలినేని మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇదివరకే వీరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫుల్ యాక్షన్ అండ్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన వీరసింహారెడ్డికి డబుల్ డోస్ లో తమ కాంబోలో వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండేలా గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈసారి వీరి కాంబోలో వచ్చే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే బాలయ్య గోపీచంద్ మలినేని కాంబోలో రానున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా తమిళ స్టార్ హీరోయిన్ త్రిషతో పాటు మాళవిక మోహన్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే నటసింహం బాలయ్య తన కెరియర్ లో నటించబోయే 111వ సినిమాపై మూవీ లవర్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య కమిట్ అయితే చాలు, ఆ సినిమా బ్లాక్ బస్టరే అంటున్నారు. వీరసింహారెడ్డి సరిపోదు, అంతకు మించి బాలయ్య 111వ సినిమా ఉండనుందంటూ రాసుకొస్తున్నారు. ఇక నందమూరి ఫ్యాన్స్ గురించి చెప్పనవసరమే లేదు. ఈసారి బాక్స్ ఆఫీస్ రూలర్ బాలయ్య టార్గెట్ ను ఊహించలేరు అంటున్నారు. ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రానున్న అఖండ 2 పై ఇండస్ట్రీలో హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టే డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అఖండ 2ను తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా అఖండ 2లోని కొన్ని కీలక సన్నివేశాలను మహాకుంభమేళాలో షూట్ చేశారు. అఖండ 2 తర్వాత పట్టాలెక్కే బాలయ్య 111వ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ తోడైతే థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వీలైనంత త్వరలో ఈ సెన్సేషన్ కాంబో గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం.